సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్మూరు పట్టణంలోని క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆర్మూరు పట్టణం చిన్న బజార్లోని లక్ష్మీనారాయణ మందిర ఆవరణలో క్షత్రియ సమాజ అధ్యక్ష కార్యదర్శులు అజారి మదన్ మోహన్, బారడ్ గంగామోహన్, ముగ్గుల పోటీల కన్వీనర్ సాత్పుతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ పోటీలలో క్షత్రియ సమాజానికి చెందిన 100 మంది యువతులు, విద్యార్థినులు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. న్యాయ నిర్ణేతలుగా అజారి అనసూయ, బారడ్ రమాదేవి, బొచ్కర్ వీణ, షికారి కమల, చౌహాన్ ప్రతిభ, డీజే సులోచనలు వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు 100 ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. కౌన్సిలర్లు సంగీత కాందేశ్, అల్జాపూర్ రేవతిలు ప్రథమ బహుమతికి ₹3,000, ద్వితీయ బహుమతికి ₹2,000, తృతీయ బహుమతికి ₹1,000, కన్సోలేషన్ కింద ఇద్దరికి 500 చొప్పున నగదు అందజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మిగతా 95 మందికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్ ఉపాధ్యక్షులు రెడ్డి ప్రకాష్, గటాడి కిషన్, జెస్సు ఆనంద్, కోశాధికారి వైద్య సంజయ్, సంయుక్త కార్యదర్శులు అజరి రమేష్, షికారి శ్రీనివాస్, సంతాని విజయ్, బారడ్ రమేష్, సభ్యులు గట్టాడి సత్యనారాయణ, బొబిడి గంగకిషన్, డికే శ్రీహరి, ఎస్జి రామ్, జెస్సు శ్రీనివాస్, స్వామిరాజ్, చౌల్ రాజ్ కుమార్, జుగే సుధీర్, డమాంక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. बोलो सहस्रार्जुन महाराज की जय, रेणुका माता की जय, क्षत्रिय समाज आर्मूर की जय. అందరికీ సోదరులందరికీ సంక్రాంతి పండుగ యొక్క శుభాకాంక్షలు. సంక్రాంతి అనే పండుగ చాలా విశిష్టమైనటువంటిది. రైతుల యొక్క పవిత్రమైనటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఎందుకంటే వ్యవసాయంలో వాళ్ళు చేసేటువంటి పంటలు పండించిన తర్వాత వచ్చినటువంటి పంట ఆ యొక్క వాళ్ళు అమ్ముకున్న తర్వాత డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగనే సంక్రాంతి. ఇది 3 రోజుల పండుగ, కొందరు 4 రోజులు చేస్తారు. మన తెలుగు వాళ్ళ యొక్క పవిత్రమైన పండుగ భోగి, తర్వాత సంక్రాంతి, కనుము, ముక్కనుము అని చెప్పేసి కూడా అంటుంటారు. మరి ఇంత పవిత్రమైన పండుగలో చాలా మంది, ఇది ముఖ్యంగా త్రిమూర్తులకు, మాతలకు చాలా విశిష్టమైనటువంటి పండుగ. ముగ్గులు వేయడం అనేటువంటిది, భోగి అనేటువంటిది, ఆ గొబ్బెమ్మలు ఆడడం అనేటువంటిది, ఇవన్నీ కూడా చాలా ప్రశిష్టమైన పండుగ. మన యొక్క భారతీయ సంస్కృతిలో ఈ సంక్రాంతి పండుగ విశేషత అనేటువంటి చెప్పడం చాలా గొప్పదనంగా ఉంటుంది. మన యొక్క ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, తమిళనాడులో కానివ్వండి, చాలా పండుగ విశేషంగా జరుపుకుంటారు. మరి ఇటువంటి మహత్తరమైన పండుగలో మన యొక్క క్షత్రియ సమాజం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు యొక్క ముగ్గుల పోటీ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 100 మంది ఇందులో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ప్రేమతత్వం అని చాలా గొప్పది అంటారు. లవ్ ఇస్ గాడ్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ప్రేమతత్వం, ప్రేమకు మించినటువంటి పెన్నిది లేదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే అందరూ కలిసిమెలిసి ఉండాలా. నో మ్యాన్ క్యారీ ఎ సింగిల్ పైసా, అలెగ్జాండర్ గాన్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అంటారు. కాబట్టి ప్రేమతత్వాన్ని మించినది లేదు. అందుకే ఆ విధంగా అందరం కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఐక్యత భావాన్ని చేకూర్చేదే ఈ యొక్క సంక్రాంతి పండుగ. అందరం కలిసిమెలిసి ఉండాలని, ప్రేమతత్వంతో ఉండాలని చెప్పేసి బలో సహస్రార్జున్ మహారాజ్ కి జై. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని లక్ష్మీ మందిరం ఆవరణలో ఆర్మూరు క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో, యోజన సమాజ్ ఆధ్వర్యంలో మరి మన క్షత్రియ మహిళా మనులకు, చిన్నారులకు, విద్యార్థులందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా గొప్ప విషయము. మరి ఈ ముగ్గుల పోటీల్లో ఈరోజు దాదాపు ఒక 100 మంది అమ్మాయిలు, మహిళలందరూ కూడా పాల్గొన్నారు. మరి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో, ఒక మన సంస్కృతిని నిలబెట్టుకునే విధంగా మరి క్షత్రియ సమాజ్ పెద్దలు ఈరోజు ప్రతి సంవత్సరం లాగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయము. మరి ఆర్మూరు క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ప్రతినిత్యము ఏదో ఒక సంస్కృతిని పెంపొందించే విధంగా, అదేవిధంగా యూనిటీ, ఒక ఐకమత్యం పెంపొందించే విధంగా, మరి సంస్కృతి అభివృద్ధి చేసుకునే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం చాలా గొప్ప విషయము. మరి ఆర్మూరు క్షత్రియ సమాజ్ మరి ఆర్మూరులోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప విషయము. మరి ఈరోజు ఇక్కడ చాలామంది, దాదాపుగా 100 మంది అమ్మాయిలు, మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి పోటీతత్వముగా మరి ఒక్కొక్కరు ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా వాళ్ళు ముగ్గులు వేయడము. మరి ఈ ముగ్గుల్లో న్యాయ నిర్ణేతలు మరి ఏ ముగ్గు ఉత్తమంగా ఉంది, ఏది ముగ్గు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఏ విధంగా నిర్ణయించాలనే
విషయంలో చాలా సంకుటిత పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకరికి మించి ఒకరు మరి ఇక్కడ చాలా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా మరి ముగ్గులు వేయడం చాలా గొప్ప విషయము. మరి రానున్న రోజుల్లో మన క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో మరి పెద్దలు మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియస్తూ మరి ఈరోజు ఇక్కడికి మరి మేము రావడం చాలా ఆనందదాయకం ఉంది. మరి ఒక పండుగ వాతావరణం ఇక్కడ ఉంది. మరి ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఇంత పెద్ద సమాజం ఉండి కూడా ఇంత ఐకమత్యంగా ఉంది అనేది కారణం కేవలం మన క్షత్రియ సమాజ్ పెద్దలు చేస్తున్నటువంటి కార్యక్రమాలే. మరి ఐకమత్యం కోసం తీసుకుంటున్న ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో ఆ విధంగానే మరి మేమందరం కలిసిమెట్టుగా మరి ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఎవరైతే గెలుపొందుతున్నారో వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అందరూ కూడా పార్టిసిపేట్ అయిన వాళ్ళందరూ కూడా మరి సమాజ్ పెద్దలు కన్సల్టేషన్ బహుమతులు కూడా ఇస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ క్షత్రియ సమాజ్కి జై. వేల్పూరు మండల కేంద్రంలోని రామాలయంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలకు ప్రత్యేక పూజలు చేసి ఇంటింటికి పంపిణీ చేశారు. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలకు అర్చకులు కరుణాకర్ శర్మ, పవన్ శర్మలు ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించగా మహిళలు మంగళ హారతులతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరామ అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ అయోధ్య రాముడి దగ్గరికి వచ్చిన అక్షంతలు ఇక దేవుడి దగ్గర పెట్టుకొని ఏదైనా మంచి కార్యక్రమం జరిగినప్పుడు వాడుకుంటే 22వ తారీఖు నాడు అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కనుక అదే పొద్దున సాయంత్రం దీపాలు ముట్టించుకోసి అదే రోజు వేల్పూర్ రామందిర్లో ఈరోజు కలశం ప్రతి ఇంటికి గ్రామాన్ని ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుంది. 22 నాడు ప్రతి ఒక్క ఇంటి మీద శ్రీరామనామం జెండా ఎగరాలని ఎన్నో వందల సంవత్సరాల కళ 22 నాడు నెరవేరుతుంది. కాబట్టి కళ సేవకుల ప్రతి ఒక్కల ఇందులో భాగస్వామ్యం ఎందులో బలైనారు. ఈరోజు వాళ్ళ బలిదానంకు ఈరోజు వాళ్ళ కళ నెరవేరుతుంది. కాబట్టి 22 నాడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేసి దీపాలు వెలిగించి ప్రతి ఒక్కళ్ళు రామ మందిరంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ యొక్క వేల్పూరు గ్రామంలో వేయించేసినటువంటి అభినవ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి ఆలయం నుండి ఈరోజు అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతలను గ్రామ ప్రజల సమక్షంలో గ్రామాభివృద్ధి కమిటీ అలాగే కళసేవకుల యొక్క చేతుల మీదుగా ప్రతి ఇంటికి గడప గడపకు అక్షతలు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడే రామాలయం నుండి ప్రతి ఇంటికి కూడా అక్షతలను అందజేయడం జరుగుతుంది. మరి యొక్క అక్షతలను తీసుకొని మన ఈ రోజు నుండి పాటుగా 22వ తారీఖు వరకు ప్రతిష్టాపన అయ్యేంత వరకు కూడా ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో మన రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి 22వ తారీఖు నాడు ఆ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని లైవ్లో ఇక్కడ అందరికీ కనబడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఇక్కడ అన్నదానంలో పాల్గొని ఆ రోజు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు అందరూ తరలి వచ్చి ఆ రాముని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో చదవాలని పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తహేర్ బిన్ ఆమ్దన్ అన్నారు. నేడు శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత సైన్స్ ఒలింపియాడ్ లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికైన సత్యశోధక్ పాఠశాల విద్యార్థులకు పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తహేర్ బిన్ ఆమ్దన్ ప్రత్యేక జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువంటే కష్టంగా భావించవద్దని, ఇష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయని, ఆధునిక పోటీ ప్రపంచంలో సవాళ్లను అధిగమిస్తూ ముందడుగు వేయాలంటే ప్రతిభనే ప్రధానమని, ప్రతి ఒక్కరూ ప్రతిభా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రస్తుత సమాజంలో మంచి కంటే చెడు ఎక్కువ ఆకర్షిస్తుందని, కానీ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, సమయాన్ని వృధా చేయకుండా ఉపాధ్యాయులు బోధించిన విషయాలను శ్రద్ధగా వినడంతో పాటు ఆచరిస్తూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చుటకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సల్మాన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య, పాఠశాల ప్రిన్సిపల్ నర్సయ్య, లింగం నగేష్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్మూరు పట్టణంలోని పాత బస్టాండ్లో గాలిపటాల దుకాణాలు వెలిశాయి. ఆర్మూరు పట్టణ ప్రజలు ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్మూరు పట్టణంలోని పాత బస్టాండ్లో గాలిపటాల దుకాణాలు వెలిశాయి. గాలిపటాల దుకాణాలలో కొనుగోలుదారులు సందడి చేశారు. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు విక్రయదారులు రకరకాల గాలిపటాలు, మాంజాలను తీసుకువచ్చారు. సంక్రాంతి పండుగ రోజు గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తుందని, ఈ సంక్రాంతికి పెద్ద ఎత్తున గాలిపటాలు ఎగురవేస్తున్నామని పలువురు తెలిపారు. సతీష్ శెట్ ఇట్లా కూర్చుని ఆగిపో ఇట్లా ప్రతి పండుగ 5,000 లాకెట్ల
సిరికొండ మండల కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దేగం సంజయ్ మాట్లాడుతూ సిరికొండ గ్రామంలోని దొండ్లవాగు బ్రిడ్జి, కొండూరు తోవలో పితూరు వర్రెవాగు బ్రిడ్జి 2007 నుండి నిలిచిపోయాయని, ఇందిరమ్మ ప్లాట్లు అలాగే సిరికొండ బైపాస్ రోడ్డు డబుల్ రోడ్డుగా మార్చాలని కోరడం జరిగిందని తెలిపారు. ఈ విషయాలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించాలని, త్వరలోనే సమస్యలని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం వారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర గౌడ్, మహేందర్, జేజీఆర్, వంచే మహేష్ రెడ్డి, బోయిడి సంతు, దేగం సాగర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇందూరు నుండి అయోధ్య వరకు చేపట్టిన సైకిల్ యాత్ర ఆర్మూరు పట్టణానికి చేరుకుంది. ఇందూరు నుండి అయోధ్య వరకు సైకిల్ యాత్ర చేస్తున్న బజరంగ్ దళ్ కార్యకర్తలను ఆర్మూరు పట్టణంలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆర్మూరు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. దారి పొడవునా వాళ్లకు ఏ సాయం కావాలన్నా తమను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ తిరునగరి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి దయానంద్, ఆర్మూరు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు గంగాచరణ్, బొచ్కర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రజాపంత కార్యాలయంలో మార్చి 3, 4, 5వ తేదీల్లో జరిగే జాతీయ స్థాయి 3 విప్లవ పార్టీల ఐక్యత మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, కమ్యూనిస్టు పార్టీలు ఏర్పాటైనప్పటి నుండి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, తద్వారా అనేక చీలికలు రావడంతో దేశంలో బలమైన విప్లవోద్యమం నిర్మాణం కాలేకపోయిందని ఆయన అన్నారు. దేశంలో 14 రాష్ట్రాల్లో ఉన్న పిసిసి, సిపిఐఎంఏ, ప్రజాపంత 6 ఏళ్లు ఒకే పార్టీగా నిర్మాణం కావడం కమ్యూనిస్టు పార్టీలకు ఒక ముందడుగుగా భావించాలన్నారు. ఈ మహాసభలకు కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆర్థికంగా సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా అధ్యక్షులు అనీష్, డివిజన్ నాయకులు బాబన్న, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 3 విప్లవ పార్టీలు విలీనమవుతున్న సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో పోస్టావిష్కరణ చేయడం జరుగుతుంది. అంతేకాదు, భారతదేశంలో కమ్యూనిస్టులు పలసబడ్డరు, అసలు కమ్యూనిస్టులు ఎక్కడున్నారని చెప్పేసి మాట్లాడుకుంటున్న మేధావులు కావచ్చు, అతి మేధావులు కావచ్చు, వాళ్ళకి ఇలా చెంపపెట్టుగా ఈరోజు 14 రాష్ట్రాలకు విస్తరించబడిన కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావడం అనేది జరుగుతుంది. మార్చి 3, 4, 5 తారీఖులలో ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని చెప్పేసి కూడా ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో పోస్టావిష్కరణ చేయడం జరుగుతుంది. మతోన్మాద బీజేపీని ఎదుర్కోవాలంటే ఈనాడున్న కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డ పార్టీలు కావచ్చు, వేటి వల్ల కాదు, కేవలం ఈ భారతదేశ ఈ మతోన్మాద పార్టీ నుంచి విముక్తి చెందాలంటే కమ్యూనిస్టులు అందరూ ఏకం కావాలని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా చర్చలు జరిపి, చర్చల ఫలితంగా ఈరోజు 14 రాష్ట్రాల్లో విస్తరించబడ్డ సిపిఎంఎల్ ఆర్ఐ పార్టీ, అట్లాగే పిసిసి సిపిఎంఎల్ పార్టీ, సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ, అతిపెద్ద పార్టీగా ఏర్పడిన సిపిఎం ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విలీన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ విలీనమవుతున్న పార్టీలు రేపు రాబోయే భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పడేసి ప్రజలను విముక్తి చేసే దాంట్లో ముందు బాగానే ఉంటారని చెప్పేసి, ముందు బాగా ఉండడానికి ప్రజలు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా కొట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నారు. ఆర్మూరు పట్టణంలోని తపస్వి తేజ నిలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. తపస్వి నిలయంలో విద్యార్థులకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్, హేమలత దంపతులు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ, ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా పేరుగాంచిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపనకై 1917లోనే మెల్విన్ జోన్స్ అంకురార్పణ చేశారన్నారు. గత శతాబ్ద కాలంగా నిరుపేదలకు నీడనిచ్చే స్థితికి చేరడం, నిస్వార్థ సేవలను చేయడం, కంటి చూపు పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణ, రక్త మరియు అవయవదానం, డయాబెటిక్ అవగాహన, అన్నదానం, అనాథాశ్రమ సేవలు, వైద్య శిబిరాలు, అనేక అత్యవసర సేవలను అందించట, నిత్యం సామాజిక సేవలు చేయడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రూపాలి నరసయ్య, అంబాల తిరుపతి, చిన్న రవికుమార్, లోచర్ చంద్రశేఖర్, జ్ఞాని చౌల తదితరులు పాల్గొన్నారు. హలో
లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అయినటువంటి మెల్విన్ జోన్స్ గారి బర్త్డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం వారు తపస్వి నిలయంలో చిన్నారులకు లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. మెల్విన్ జోన్స్ గారు 1879 సంవత్సరంలో జన్మించి ఆయన అమెరికాలో లయన్స్ క్లబ్ని స్థాపించి ఫౌండర్గా ఆయన ఉండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 205 దేశాలలో మా లయన్స్ క్లబ్ సేవలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా చిన్నారులకు హంగర్ రిలీఫ్ అంటే వారికి ఒక లంచ్ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో వారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా లయన్స్ క్లబ్ సేవలు ఆర్మూర్ ప్రాంతంలో గత చాలా సంవత్సరాలుగా ఇక్కడ స్థాపించినప్పటి నుంచి లయన్స్ సేవలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా లయన్స్ భవన్లో ప్రతిరోజు ఉచితంగా కంటి చికిత్సలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ సర్జరీస్ లెన్సెస్ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురంలో లయన్స్ భవన్ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు అందరూ ఈ యొక్క హాస్పిటల్ను వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ చిన్నారులకు అన్నప్రసాదాన్ని వితరణ చేస్తూ ఉన్నాం. PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో PSSM నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు, నవనాథపురం కమిటీ సభ్యులు, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయరెడ్డిని కలిసి శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం అభివృద్ధి కొరకు నిధులను కేటాయించాలని కోరారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారని ప్రకటించడం జరిగిందన్నారు. స్పందించిన వినయరెడ్డి డైనింగ్ హాల్ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయల నిధులను కేటాయిస్తానని, కాటేజెస్ కొరకు మంత్రికి విన్నవించి నిధులను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సభ్యులు దయానంద్, పెంబర్తి నారాయణ, రాజారాం, గ్యాస్ భోజన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిరమిడ్ నిజామాబాద్ సొసైటీ మరియు సిద్ధేశ్వర కమిటీ తరఫున నా దగ్గరికి రావడం జరిగింది. మార్చ్ 29, 30, 31న ఇక్కడ ఏదైతే సిద్ధులగుట్ట మీద 72/72 తెలంగాణ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద పిరమిడ్ కేంద్రాన్ని ఇక్కడ అందరూ కూడా కలిసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానికి చాలామంది దాతలు సుమారు 50 లక్షల రూపాయలు దాతల ద్వారా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది. నేను కూడా నాకు వచ్చే ఫండ్ ద్వారా తప్పకుండా ఈ వచ్చే నెలలో ఒక 8 నుంచి 10 లక్షల రూపాయలు పిరమిడ్కి నా వంతుగా సహాయం చేస్తానని చెప్పి కూడా సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడి సిద్ధులగుట్ట పైన కొన్ని కాటేజెస్ కానీ అభివృద్ధికి సంబంధించిన నిధులు కూడా తీసుకొస్తానని కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.